సార్ యాక్చువల్గా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కడతారు చంద్రబాబు గారు ఆరోపణ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ప్రజలు పూర్తిగా రోడ్డును ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. కోర్టు గడప కూడా Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. వాన 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 నీలాకాశంలోన నీతో చిందే. రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకుని అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? చూడు, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు అది ధర్మన్ ప్రధాన్ దర్శనం తర్వాత దొరికే ప్రసాదము కాదమ్మా, ధర్మేంద్ర ప్రధాన్. ముందు మాట్లాడడం నేర్చుకో, ధర్నాల తర్వాత చేద్దాం. నెల్లూరు జిల్లా కొవ్వూరులో వైసీపీ నిరసన దీక్షలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చూడాలని ఉంది. ఎవరు ఆలోచించబడలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేపల పులుసు అమ్ముకునే ఒక ఎదవ అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. వాడు మాట్లాడుతుంటే నాకు నిజంగా వాడు కానీ దొరికితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాడిని మాత్రం. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ల ముందే ఓ మహిళ జగన్ దుర్భాషలాడింది. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. జగన్ కనిపిస్తే కొట్టాలనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించింది. దీంతో అక్కడున్న వైసీపీ నేతలంతా తెల్లమొహాలేశారు. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాని. పీకొచ్చాడా? పైకొస్తాడా పీకొస్తానికి అంటే దూకిన వాడు దూకినట్టు అలా వెళ్లి నీటి కింద ఊబిలో ఇరుక్కుపోయాడు. అయ్యో, హెల్ప్ అని అరవలేదా? చాలా సేపు కాళ్ళాడించాడు. పోతే బెటరని వదిలేసావా? తను ఊపిరి ఇరుక్కుపోయాడు అనుకోలేదు, వేళ్లతో సహా పీక్కొస్తున్నాడు అనుకుని అలా చూస్తూ ఉండిపోయా. పోయాక కానీ తెలియలేదు పోయాడని. బ్యాడ్ లక్. కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా, అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే పాలిటిక్స్. షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్? అటు చూడు బే. ఈ ఫస్ట్ నైట్ ప్రాబ్లం వాళ్ళ సైడ్ నుంచే ఉందని డౌట్. మీ ఫస్ట్ నైట్ గురించి కూడా మీరు ఇంత ఆలోచించలేదు గారు. మీరు చెప్పండి, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ నైట్ల గురించి ఒక టీవీ షోలో కూర్చొని మనం మాజీ మంత్రిగా పనిచేసినాం, మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం అని చెప్పేటువంటి ఒక సోయ కూడా లేకుండా ఎటువంటి భాష మాట్లాడతా ఆర్కే రోజా, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. లోకేష్ గారు రాజీనామా చేయించకపోతే తిరుపతి నుంచి కొన్ని లక్షల మందితో కూడా మేము చేయిస్తాం ధర్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోతగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడేమంటారు?
ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000. వాట్? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ 18 నెలల కాలంలో ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని మాట మర్చుకో, మొన్న నటించుకో. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే ఈ సబ్సిడీ రైతులు పట్టించుకోలేదు సార్. ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం కట్ చేస్తే కళ్ళు విను ఇక కుడి మిలి జిద గల్లా దే విచ్ టోయ్ మూయ్ మూయ్. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జగనన్న ఈ రోజు అరటేసినటువంటి రైతుల్ని పరామర్శించేదాన్ని పోయినాడు. చూడాలని ఉందే. నాకు అర్థం కాలేదు సార్. ఓ నీ అబ్బా ఆపరదే. 30,000 32,000 కూడా గరిష్ట. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? యావరేజ్ గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్ గా కూడా దొరుకు. నీ వాదటి బామర్ది. నేను మళ్ళీ చెబుతున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు క్లియర్ గా ఒకటే చెప్పారు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయంతే. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చి. 1 hour later. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు అఖిలప్రియ చుడిదారు కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. వచ్చిందండి వయ్యారి. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. అటు చూడు బే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై పాసం ఆనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. చండా చండా
అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. జగన్ గారు ఫోన్ చేసినప్పుడు, అక్క నేను సెలబ్రిటీ సీఎం అయితే నీకు 10 కోట్లు ఇచ్చినాక నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తాక అన్నాడు. ఇందాక ₹1 కూడా వేయలేదు. ఇదేనా పద్ధతి? ఏనా లోకల్ కాకలాంటిని కూడా వదలేదా నువ్వు? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నాన్న పేరు ఎక్కడ వేస్తున్నావు? అందరికి బాగానే చేస్తున్నావు, బాగున్నాయి. నాకేం చేయలే. అమ్మ మన పుట్టినరోజుకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ అంటే నాకు ఎంత గుండె వచ్చి వాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? బోరో నేనేమో తొక్క సీఎం, పైన పట్టారా లోపల పట్టారా? దోసుకొని కాదు, పబ్లిక్ సర్వెంట్ చేయండి. పబ్లిక్ సీఎం పోస్ట్ ఎందుకున్నా మీరు? ఏనా మీరు ఆంధ్ర వాళ్ళు ప్రతిసారి జగన్ ఒకసారి కాదు ఇంకోసారి రావాలి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రావాలని కోరుకోరా? ఇక మీ రాష్ట్రం ఒక్కటైనా బాగుపడాలన్నా, తెలంగాణ మాది బాగుపడద్దా, ఇతర రాష్ట్రాలు బాగుపడద్దా? ఏం తెలివిందా? మీ తెలివితే అల్లారా మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీకు ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే 1,40,000 మంది చూశారు. ఆమ్లెట్ వేసే చూపించినాను, 1,40,000 మంది చూశారు అంటున్నావు. ఇంకా స్నానం చేసేది, గుడ్డలు వేసుకునేది కూడా చూపి ఇంకా ఎక్కువ చూస్తారు. బాగా వేసేసాడు. ముఖ్యమంత్రి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి, కానీ నా విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది, అది ఆడదో మగదో ఎవరికి తెలియదు. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నావా గోవిందా? గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అగరబత్తి ఏం కాదు సార్, ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.